శబరిమలకు ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళకూడదో మీకు తెలుసా? అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసిని సంహరించిన తర్వాత ఆమె శరీరం నుండి ఒక అందమైన మహిళ ఉద్భవించింది. ఆమెనే మలికపు రత్తమ్మ. మలికపు రత్తమ్మ అయ్యప్ప స్వామిని చూడగానే ఆయనతో ప్రేమలో పడిపోతుంది. స్వామి నన్ను వివాహం చేసుకోండి అని వేడుకుంటుంది. అప్పుడు అయ్యప్ప స్వామి నవ్వుతూ, నేను ఈ జన్మలో ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండాలనుకుంటున్నాను. నేను నిన్ను వివాహం చేసుకోవడం కుదరదు అని చెప్తారు. కానీ మలికపురత్తమ్మ పట్టుపట్టడంతో అయ్యప్ప స్వామికి ఒక ఆలోచన వస్తుంది. సరే నేను నిన్ను వివాహం చేసుకుంటాను. కానీ ఒక షరతు. ఇంకొన్ని సంవత్సరాలలో ఈ కొండపై నాకు ఆలయం నిర్మించబడుతుంది. కోట్లాది భక్తులు బ్రహ్మచర్యం పాటిస్తూ నన్ను దర్శించడానికి వస్తారు. ఏ సంవత్సరం అయితే కన్యస్వాములు నా దర్శనానికి రారో ఆ సంవత్సరం నేను నిన్ను వివాహం చేసుకుంటానని మాట ఇస్తారు. కానీ మలికపు రత్తమ్మకు ఒక భయం కలుగుతుంది. తనకంటే అందమైన మహిళలు వస్తే అయ్యప్ప స్వామి తనకెక్కడ దూరమవుతారనే భయంతో ఆమె ఒక కోరిక కోరుతుంది. స్వామి నిన్ను దర్శించుకోవడానికి కేవలం మగవాళ్ళు మాత్రమే రావాలి. ఆడవాళ్ళు రాకూడదు అని అంటుంది. దానికి అయ్యప్ప స్వామి చిన్న పిల్లలు మరియు వయసు పైబడిన మహిళలు మాత్రమే వస్తారు అని చెబుతారు. ఆ తర్వాత అయ్యప్ప స్వామి, మాలిక నువ్వు మణిమండపం పక్కనే ఉండు. వచ్చి పోయే భక్తులను దీవిస్తూ వారిని కాపాడుతూ ఉండు అని చెప్తారు. అందుకే ఆడవాళ్ళు శబరిమలకు రారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీ ఛానల్.